బ్రేకింగ్ న్యూస్ యాదగిరిగుట్టలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026 పోస్టర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భద్రతా నిబంధనల హామీ పత్రాలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి పాఠశాల రోడ్ సేఫ్టీ క్లబ్లో చేరాలని, రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించేందుకు ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు నుండి నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమవుతా ఉన్నాయి. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతి పౌరుడు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవ అవగాహన సదస్సుల్లో పాల్గొనండి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమన్వయంతో ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక అఫిడవిట్ హామీ పత్రం లాగా మేము రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తామనేటువంటి సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా తీసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా రోడ్ సేఫ్టీ క్లబ్ మెంబర్షిప్ చేసి భవిష్యత్ అంతా కూడా రోడ్ సేఫ్టీ పట్ల అప్రమత్తంగా ఉండడం కొరకు ప్రయత్నం జరుగుతోంది. రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించమని రవాణా శాఖ పక్షాన యావత్ తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.